వైసీపీ ఎంఐఎం కలిసి టీడీపీ ముస్లిం ఓట్లకు ఎసురు పెట్టడంలో భాగంగా కూటమి అధర్మ అక్రమ నీతిలో భాగం అంటూ పెద్ద ఎత్తున చేసిన ప్రచారంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఎవరు? 0.5% ఉన్న పార్టీ మమ్మల్ని 5% అని అంటున్నారని గొంతు చించుకున్న విష్ణుకుమార్ రాజు దీనికి ఏం సమాధానం చెప్తారు? వారికి 0% ఓట్లే ఎందుకు వస్తున్నాయో అంతర్మథనం చేసుకోరా? వికృత రాజకీయాల కోసం రాష్ట్రాన్ని బలి చేస్తారా? జగన్మోహన్ రెడ్డి తన 2019 ఎన్నికల నామినేషన్ సమయంలో దాఖలు చేసిన అఫిడవిట్లో 31 క్రిమినల్ కేసులు తనపై పెండింగ్లో ఉన్నాయని వెల్లడించారు. కానీ ఈ సంఖ్య 38 వరకు ఉండొచ్చు. ఆయన అఫిడవిట్ పరిశీలించే తీరిక తెలుగుదేశం పార్టీకి ఎక్కడుంది? ఎలక్షన్ కమిషన్కు ఏం పట్టింది? సిబిఐ మొత్తం 11 కేసులు నమోదు చేసింది. అందులో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ప్రధానంగా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొంతమంది పారిశ్రామికవేత్తలకు భూములు, మైనింగ్ లైసెన్సులు, ప్రాజెక్టులు మంజూరు చేసేందుకు ప్రతిఫలంగా జగన్ సొంత కంపెనీల్లో పెట్టుబడులు పెట్టించారు అని సిబిఐ వాదన. 2012లో జగన్ను అరెస్ట్ చేసి 16 నెలలు జైల్లో ఉంచారు. ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.